పులివెందుల్లో ఎంపీ అవినాష్ రెడ్డి ఇంటి వద్ద కూడా తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అక్కడ ఎంపీ అవినాష్ రెడ్డి అరెస్ట్ తర్వాత పరిస్థితి ఎలా ఉంది అన్నది మా ప్రతినిధి శ్రీనివాస్ అడిగి తెలుసుకుందాం. శ్రీనివాస్, ఎంపీ అవినాష్ రెడ్డి అరెస్ట్ తర్వాత మీడియా ప్రతినిధులపైన కూడా దాడులు జరిగాయనేసి తెలుస్తోంది. అసలు మీడియా మీద కూడా ఇంత దౌర్జన్యంగా దాడులు చేస్తున్నా కూడా పోలీసులు ఎందుకు చోద్యం చూస్తూ ఉన్నారు? అంటే అక్కడ పోలీసులే ఒక గూండాగిరిని ఉసుగొలుపుతున్నట్లు అనుకోవచ్చా? స్పష్టంగా మహేశ్వరి, ఎందుకంటే కీలకంగా పోలీసులు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అందరూ కూడా ఏకమయ్యి పైనుంచి వచ్చినటువంటి పూర్తిస్థాయి ఆదేశాలతో పోలింగ్ బూతుల్ని తెల్లవారుజామున 4 గంటలకే క్యాప్చర్ చేసినటువంటి పరిస్థితి ఉంది. ప్రతి పోలింగ్ బూత్ వద్దకు కూడా తెలుగుదేశం పార్టీకి సంబంధించి బయట నుంచి ఇటు జమ్మలమడుగు ప్రాంతం నుంచి, అదేవిధంగా ముద్దనూరు ప్రాంతం నుంచి, కొండాపురం ప్రాంతం నుంచి వచ్చినటువంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, అదేవిధంగా కమలాపురం ప్రాంతం నుంచి దాదాపుగా 2 రోజులుగా గ్రామాల్లోనే తిష్టవేసి ఉన్నప్పటికీ కూడా ఇక్కడ ఉన్నటువంటి నాయకులు వైఎస్ అవినాష్ రెడ్డి కానీ, మిగతా సతీష్ రెడ్డి కానీ వీళ్ళందరూ స్పష్టంగా వాళ్ళకు వస్తున్నటువంటి సమాచారం మేరకు పలానా చోట ఉన్నారని చెప్తున్నప్పటికీ కూడా వాళ్ళని ఎవరిని బయటికి పంపించకుండా అక్కడే ఉంచినటువంటి పరిస్థితి. ఈ రోజు దాని పర్యవసానంగా జరిగినటువంటి అంశం ఏంటంటే, ఈ రోజు ప్రతి పోలింగ్ బూత్ని కూడా వాళ్ళు క్యాప్చర్ చేశారు. ఉదయాన్నే కనీసము వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి ఏజెంట్లను కూడా లోపలికి వెళ్ళనీయకుండా చేస్తున్నటువంటి పరిస్థితి. మొత్తం ప్రతి ఒక్క గ్రామంలో 200 నుంచి 300 మంది పోలింగ్ బూత్ని ఆక్రమించినటువంటి పరిస్థితులు. మొత్తం 15 పోలింగ్ బూత్లు ఉన్నాయి. ముఖ్యంగా ఏదైతే నల్లపరెడ్డిపల్లి, నల్లగొండవారిపల్లి, కొత్తపల్లి, అదేవిధంగా ఎర్రిపల్లి ఈ గ్రామాలకు సంబంధించి మొత్తం క్యాప్చర్ చేసి, ఎందుకంటే కీలకంగా అక్కడే దాదాపు 6700 ఓట్లు ఉన్నటువంటి పరిస్థితి ఉంది. సో ఈ గ్రామాలని పూర్తి స్థాయిలో క్యాప్చర్ చేసి చుట్టుముట్టినటువంటి పరిస్థితి ఉంది. ఎవరిని కూడా ఒక మీడియా పర్సన్ కూడా లోపలికి పోనట్లేదు. వెళ్ళినా కానీ దాడులకు ప్రయత్నం చేస్తున్నారు. ఏదైతే సాక్షికి సంబంధించినటువంటి ప్రతినిధుల మీద కూడా దాడి చేసినటువంటి పరిస్థితి ఉంది. ఉదయం నుంచి ఒక్క ఏజెంట్ను కూడా లోపలికి పోనీలేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున. ఈ రోజు తెల్లవారుజామునే 4 గంటలకి వైఎస్ అవినాష్ రెడ్డి ఇంటి వద్దకు పోలీసులు చేరుకున్నారు. ఏదైతే పులివెందుల డీఎస్పీ మురళీనాయక్ ఆధ్వర్యంలో భారీగా పోలీసులు చేరుకొని ఆయన్ని కనీసం హౌస్ అరెస్ట్ అని కూడా అనకుండా కనీసం ప్రివెంటివ్ అరెస్ట్ అని చెప్పేసి ఇప్పుడు ఎటు తీసుకెళ్తున్నారో కూడా తెలియనటువంటి పరిస్థితుల్లో ఉంది. ఇప్పుడు మనం అవినాష్ రెడ్డి ఇంటి దగ్గర ఉన్నాం, అంత నిర్మానుష్యంగా ఉంది. ఆయనకు సంబంధించి అవినాష్ రెడ్డి వెంటనే ఆయన వెంట ఎటు తీసుకెళ్తున్నారో తెలియక కార్యకర్తల అభిమానులు కూడా ఆయన వెనుకనే వెళ్ళినటువంటి పరిస్థితి. అంటే ఒక పథకం ప్రకారము ఉదయాన్నే అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేసి బూతుల్ని క్యాప్చర్ చేసేసిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లో కనీసం అవినాష్ రెడ్డిని చెప్పులు కూడా వేసుకొనివ్వకుండా అత్యంత పాశనీయంగా ఒక పార్లమెంటు సభ్యుడిని లాక్కొని వెళ్ళినటువంటి పరిస్థితి అయితే మనం స్పష్టంగా చూస్తాం. నిన్న రాత్రి నుంచి కూడా అవినాష్ రెడ్డికి తీవ్రమైనటువంటి జ్వరం ఉంది. అయినప్పటికీ కూడా ఆరోగ్యం బాగలేదని చెప్తున్నప్పటికీ కూడా ఎవరు కూడా వినలేదు. పూర్తి స్థాయిలో డీఎస్పీ మురళీనాయక్ ఆధ్వర్యంలో 4 సీఎల్ను పెట్టుకొని దాదాపు భారీగా పోలీసులు తీసుకొచ్చి ఆయన ముందుగానే ఇమ్మీడియట్గా లిఫ్ట్ చేసేసిన పరిస్థితి. ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి ఏజెంట్లను బూత్లోకి రానివ్వట్లేదు. మాట్లాడాల్సినటువంటి ఎవరైతే కీలకమైన నాయకులను వాళ్ళని అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేసి తీసుకెళ్లినటువంటి పరిస్థితి ఉంది. సో ఎక్కడా కూడా వైఎస్ఆర్సీపీ నాయకులకు ఎవరు లేకుండా చేసేసి ఇప్పటికే బైండ్ ఓవర్ కేసులని, అదేవిధంగా అరెస్టులు, ఇతర తప్పుడు కేసులు పెట్టి అరెస్టులు చేసినటువంటి నేపథ్యం అవుతుంది. ఎక్కడా కూడా గ్రామాల్లో వైఎస్ఆర్సీపీ వాళ్ళని లేకుండా ఏకపక్షంగా ఎన్నికని నిర్వహించుకుంటున్నారు. పోలింగ్ బూత్ని క్యాప్చర్ చేసి స్పష్టంగా మనకు తెలుస్తుంది. మనకు వస్తున్నటువంటి విజువల్స్ కూడా కొన్ని చూస్తున్నాము. చాలా మంది ఏజెంట్స్ కూడా మనకి సమాచారం అందిస్తున్నారు. పూర్తి స్థాయిలో ఎవరిని కూడా ఆ వైపు పోలింగ్ బూత్ వైపే రాకుండా చేస్తున్న పరిస్థితి. మరి రాష్ట్ర ఎన్నికల సంఘం దీని మీద ఎలా స్పందిస్తుందని చూడాలా. పోలీసు యంత్రాంగం, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ అధికార పార్టీకి సంబంధించిన వాళ్ళందరూ అయితే ఏకమయ్యారనేది అయితే ఇక్కడ స్పష్టంగా చెప్పొచ్చు. మనకు క్లియర్ కనిపిస్తున్న 100 మంది ఏదైతే పోలింగ్ బూత్ని క్యాప్చర్ చేసినటువంటి పరిస్థితి అయితే కర్రలు, రాడ్లు పెట్టుకొని అక్కడే ఉన్నటువంటి పరిస్థితి అయితే మనకు స్పష్టంగా కనిపిస్తుంది. మహేశ్వరి, శ్రీనివాస్, మీరు అన్నట్లు పోలింగ్ బూతుల వద్ద కూడా ఒక ప్రోటోకాల్ అన్నది లేకుండా అయిపోయింది. అక్కడ కూడా అసలు సంబంధం లేని వ్యక్తులంతా కూడా ఇతర ప్రాంతాల వాళ్ళు కూడా ఒక 100 మంది అక్కడికి ఉన్నారు అనేసి మనకు సమాచారం అందుతుంది. అయితే ఇంత జరుగుతున్నా అక్కడ ఈసీ ఎందుకు పట్టించుకోవడం లేదు? ఇది ఖచ్చితంగా ఫెయిల్యూర్గానే మనం భావించవచ్చా? తప్పనిసరిగా. ఎందుకు ఫెయిల్యూర్ అనే దానికంటే కూడా కొల్యూడ్ అయ్యారనేటువంటి అంశమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిన్నటి నుంచి కూడా ఆరోపిస్తుంది. ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్ని వినతులు చేసినా మొదటగా పోలింగ్ బూతులకు సంబంధించినటువంటిది ఓటర్లను షిఫ్ట్ చేశారు, పోలింగ్ బూతులనే మార్చేశారు. ఒక గ్రామం నుంచి ఒక గ్రామానికి మొత్తం 15 బూతులకు సంబంధించి కూడా చేంజింగ్ జరిగింది. అక్కడ ఒక పెద్ద కుట్రకి తెరలేపినటువంటి పరిస్థితి అవుతుంది. ఆ తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తున్నట్టు గ్రామాల్లోకి భారీగా వీళ్ళందరూ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు చేరుతున్న ఇతర నియోజకవర్గాల నుంచి, ఒక చిన్న మండలం 10
5,601 ఓట్లు ఉన్నటువంటి ఈ చిన్న మండలంలోకి దాదాపు 100 మంది ఇక్కడికి చేరుకొని రాత్రి బస చేసి ఈరోజు పొద్దున్నే క్యాప్చర్ చేశారని చెప్పి సమాచారం పోలీసులకు అందిస్తున్నా కానీ వీళ్ళు పట్టించుకోవడం లేదు. ఎన్నికల కమిషనర్ కూడా చెప్పారు. ప్రతి ఒక్క సంఘటనకు సంబంధించి ఎన్నికల కమిషనర్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి రాష్ట్ర స్థాయి నేతలు అక్కడ ఈసీ దగ్గరకు వెళ్ళి విన్నవిస్తున్నప్పటికీ కూడా ఎక్కడా కూడా ఒక్క చర్య కూడా తీసుకున్నటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు నుంచి ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా అరెస్టులు చేయడం కానీ బైండ్ ఓవర్ చేయడం, దాదాపుగా ఒక్క పులివెందుల మండలంలోనే 500 మందిని బైండ్ ఓవర్ చేశారు ఇప్పటి వరకు మనకు అందుతున్న సమాచారము. తెలుగుదేశం పార్టీ వైపు నుంచి బైండ్ ఓవర్లు మహా అయితే ఒక 50 కూడా ఉండనటువంటి పరిస్థితి. సో ఒక ప్లాన్ ప్రకారము పక్కాగా మొదటి నుంచి కూడా ఏదైతే పోలింగ్ బూతుల్ని మార్చడం కానీ అదేవిధంగా ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మిగతా వాళ్ళందరినీ కూడా అరెస్టు చేసి ఎవరిని లేకుండా చేసి ఏకపక్షంగా ఎన్నిక నిర్వహించుకోవడానికి పక్కాగా ప్రణాళిక రూపొందించారనుకోవచ్చు. దాని ప్రకారమే ఈరోజు ఏదైతే ఇప్పుడు పోలింగ్ బూతుల వద్ద ఎవరు కూడా మొత్తం తెలుగుదేశం వాళ్ళు తప్ప ఎవరు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏజెంట్లు లేరు. ప్రజలు కూడా ఓట్లు వెళ్లే పరిస్థితి, అక్కడికి ఓటర్లు కూడా అక్కడికి వెళ్ళి స్వేచ్ఛగా ఓటు వేసుకునే పరిస్థితి లేదు. అంత ఉద్రిక్త వాతావరణాన్ని సృష్టించారు. సాక్షి ప్రతినిధులు కూడా ఏదైతే నల్గొండవారిపల్లి వెళ్తే వాళ్ళ మీద కూడా దాడి చేసేటువంటి ప్రయత్నం అయితే చేశారు, కారును కూడా ధ్వంసం చేశారని చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. మొత్తం మీద ఇవన్నీ గమనించినట్లయితే ఒక ఏకపక్షంగా అరాచకంగా రౌడీజంగా పోలింగ్ బూత్ని క్యాప్చర్ చేస్తున్నా కానీ ఏ పోలీసు యంత్రాంగం ఓవైపు ప్రశ్నించే వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా అరెస్టు చేసి ఇతర ప్రాంతాలకు వైఎస్ అవినాష్ రెడ్డి కానీ ఇప్పటికే ఏదైతే వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సతీష్ రెడ్డిని కూడా వేంపల్లో హౌస్ అరెస్ట్ చేశారు. జమ్మలమడుగులో రామసుబ్బారెడ్డిని కూడా హౌస్ అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి ఉంది ఎమ్మెల్సీని. ఇట్లా కీలకమైన నాయకులందరినీ ఇక్కడ ఎవరైతే వర్క్ చేశారో వాళ్ళందరినీ కూడా హౌస్ అరెస్టులు చేసినటువంటి నేపథ్యం అయితే ఉంది. సో మొత్తం మీద ఎవరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు బయటికి రాకుండా చేసి వాళ్ళు ఏకపక్షంగా ఎన్నిక నిర్వహించుకొని గెలవాలనేటువంటి ప్రయత్నం అయితే జరుగుతుందనేది స్పష్టంగా తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.